హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో రబ్బర్ బ్యాండ్ సహాయంతో ఈజీగా శారీని ఎలా కట్టుకోవాలి అంటే పిల్స్ ఇంత అందంగా ఎలా కట్టుకోవాలో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత నీట్గా రబ్బర్ బ్యాండ్ సహాయంతో ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో చూపించాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం శారీని పెట్టికోట్ మొత్తం టక్ చేసేసుకున్నాక శారీ మొత్తం తీసి చూసుకోవాలి. కట్టు సింగ్ ఎలా వస్తుంది, పైట్ సింగ్ ఎటు వస్తుందో చూసుకొని ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఫ్రంట్కి టక్ చేసుకుంటున్నా. కింద లెంత్ చూడండి, నేను ఫస్ట్ చూపించినప్పుడు కింద లెంత్ తగ్గింది. అలా లెంత్ తగ్గకుండా ఉండాలి అంటే కొద్దిగా పైనుంచి టక్ చేసింది తీసి కింద కాలు కింద పట్టి లాగి అప్పుడు ఎంత క్లాత్ వస్తే అంత క్లాత్ని టక్ చేసుకోవాలండి. ఈ టిప్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మిడిల్ ప్లీట్స్కి ఎంత కావాలో అంత క్లాత్ని ఫస్ట్ కొద్దిగా చిన్నగా టక్ చేసుకొని మళ్ళీ ఫ్రంట్కి మన పళ్ళు ప్లేట్స్ తెచ్చుకొని ఉజ్జాయింపుగా కుచ్చుళ్ళు అయితే పోసుకుంటున్నాను. అలా దగ్గరగా మడిసి పట్టుకొని ఎంత లెంత్ కావాలో చూసి ఆ లెంత్ దగ్గర షోల్డర్ దగ్గర చూపిస్తున్నాను కదా, అక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ నేను పెట్టేస్తానండి. నీట్గా అది పట్టుకొని దగ్గరగా లాగి పట్టుకొని రబ్బర్ బ్యాండ్ని టక్ చేస్తున్నాను. రబ్బర్ బ్యాండ్ని పట్టుకొని పెట్టి ఆ రబ్బర్ బ్యాండ్ని అలా పట్టుకొని కిందకి చీరని ఇలా దులిపితే మన ప్లీట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా 1 by 1 సెట్ చేసుకొని మనకి ఫస్ట్ వచ్చే ప్లీటు అంటే చెస్ట్ దగ్గర వచ్చే ప్లీట్ని మాత్రం కొద్దిగా పెద్దగా పట్టుకుంటున్నాను. తక్కిని అన్నీ చిన్నగా పట్టుకున్నాను. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ని తీసేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం షోల్డర్ మీద వేసి నీట్గా అన్నీ సెట్ చేసుకుందాము. అంటే చెస్ట్ దగ్గర చెస్ట్ ప్లీటు, నెక్ దగ్గర నెక్ ప్లీట్ వచ్చేలాగా మనం మొత్తం చూసుకొని అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టా. చూడండి, రబ్బర్ బ్యాండ్తో కనుక నేను పెడితే ఎంత నీట్గా ఎంత చిన్న చిన్న ప్లీట్స్ ఎక్కువ ప్లీట్స్ వచ్చినాయి. ఈజీగా ఎవరు హెల్ప్ లేకుండా ఇలా మనం పెట్టేసుకోవడానికి చాలా బాగుంటుందని అయితే నేను వీడియో షేర్ చేస్తున్నానండి. శారీని మనం ఎన్నో రకాలుగా మనం డ్రాప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు శారీ డ్రాపింగ్ వీడియో అదే చూడాలి అనుకుంటే, నేర్చుకోవాలి అనుకుంటే మనం ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. మరి శారీ డ్రాపింగ్ క్లాస్ అయితే ఆన్లైన్లో అవైలబుల్గా ఉందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ చెస్ట్ నుంచి హిప్ దాకా ఉన్న క్లాత్ని అక్కడ మడిసి పెట్టాను. ఇప్పుడు మిడిల్ ప్లేట్స్లో ఉన్న క్లాత్ని అంతా కూడా ఎలా అయితే షోల్డర్ పిన్ పెట్టానో అలాగే ఈ మిడిల్ ప్లేట్స్ అన్నీ కూడా దగ్గరికి లాగి గట్టిగా అక్కడైతే నేను ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టాను. ఆ రబ్బర్ బ్యాండ్ పెట్టిన తర్వాత ఇక్కడ మిడిల్ ప్లీట్స్ ఇప్పుడు అదే మన హిప్ ప్లీట్స్ ఉన్నాయి కదా, హిప్ ప్లీట్స్ దగ్గర కూడా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టాను. ఇక్కడైతే చిన్న రబ్బర్ బ్యాండ్ అయితే పెడుతున్నానండి. మీ దగ్గర ఏ సైజు ఉంటే ఆ సైజు పెట్టుకొని అక్కడైతే టక్ చేసుకున్నాను. అక్కడ పిన్ను కూడా అవసరం లేదు, మొత్తం రబ్బర్ బ్యాండ్ సహాయంతోనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెట్టుకున్న ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా కిందకి దులిపితే మన ప్లీట్స్ వస్తాయి. ఎంతవరకు కావాలో అంతవరకు లెంత్ చూసుకొని 1 by 1 కనిపించే ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేసుకోండి. నేను చూడండి చూపించేది. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్స్ తీసేద్దాము. తీసేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి నీట్గా ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని నేను సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకొని అంత ఈజీ ప్రాసెస్ అండి. 1-2 సార్లు వీడియో చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. మీకు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇది 5 minutes ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెడుతున్నాను లోపల నుంచి. అది మీ ఇష్టం అంతే, పైనుంచి అయినా పెట్టచ్చు. ఇప్పుడు టక్ చేసేసుకున్నాను. టక్ చేసేసుకొని చూసుకొని కింద లెంత్ తగ్గిందో లేదో చూసుకొని సైడ్ ఉన్న క్లాత్ని బ్యాక్ సైడ్కి కొద్దిగా పెట్టేసా. ఎక్కువ క్లాత్ అయితే మిగలదనమాట, పెట్టేశాను. ఇప్పుడు ఓవరాల్గా శారీ చూసారా, మనం ఇక్కడ చెస్ట్ దగ్గర మీకు పక్కకి వెళ్ళిపోతుంది అనుకుంటే, చెస్ట్ కనపడుతుంది అనుకుంటే అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టాను కదలకుండా ఉండటం కోసం. ఇది జార్జెట్ శారీ కాబట్టి మనం ఎంత కట్టినా కదిలిపోతూ ఉంటుంది. అక్కడ ఒక పిన్ కానీ రబ్బర్ ఏదైనా స్టిక్కర్ కానీ పెట్టుకుంటే చాలా మంచిది.